ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దీనికి ముడిపడి ఉన్న 42% బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ లో కీలకంగా చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకి వీలుగా చట్టం సవరిస్తూ గవర్నర్ కి పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్ లోనే ఉంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులపై ఏ నిర్ణయమూ వెలువడలేదు. మరోవైపు స్థానిక సంస్థలకి హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తూ ఉండటంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతూ ఉండటంతో ఎన్నికల నిర్వహణకి సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉంది. కులగణనపై నిపుణుల కమిటీ నివేదికపై కూడా కేబినెట్ లో కీలకంగా చర్చ జరుగుతోంది. గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి కేబినెట్ లో చర్చకి రానున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కేబినెట్ లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఆర్డినెన్స్, దాని కాంప్లికేషన్స్, దానికి ఉన్న వెయిట్ పీరియడ్ ఇప్పటికే 15 రోజులు అవుతుంది. కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ రాకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి? కోర్టు డెడ్లైన్ కూడా సెప్టెంబర్ 30 వరకు ఉంది. 30 వరకు ఉన్న నేపథ్యంలో దీన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన కేబినెట్ ప్రధానంగా చర్చిస్తుంది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం ఒక స్టెప్ వేయదలుచుకుంది. అది హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేయాలి. సెప్టెంబర్ 30లోగా గడువు విధించిన నేపథ్యంలో దాన్ని కొంత పెంచడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా హైకోర్టును అడగడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే అక్టోబర్ 30 కానీ నవంబర్ 30 వరకు కానీ, అంటే బీసీ రిజర్వేషన్స్తో మాత్రమే ఎలక్షన్స్కి వెళ్తామని కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో, అటు ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో, సో దాన్ని ఎక్కడా కూడా ఆ ప్రామిస్ను బ్రేక్ చేయొద్దు అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అఫిడవిట్ దాఖలు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ప్రభుత్వం అయితే క్యాబినెట్లో డిస్కస్ చేస్తుంది. ఇప్పటికే గవర్నర్ ఆర్డినెన్స్ని అటార్నీ జనరల్కి పంపారు. సో అక్కడి నుంచి రివ్యూ అయ్యి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రిజర్వేషన్ ఖరారుకి ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ని కొంత లాగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇంకా కూడా కోర్టును గడువు కోరితే ఎలా ఉంటుంది అనే అంశంపైన క్యాబినెట్ ప్రధానంగా డిస్కస్ చేస్తుంది. దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా క్యాబినెట్ డిస్కస్ చేస్తుంది. ఒకటి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని అందుబాటులోకి వచ్చాయి, ఎక్కడ ఎంత స్టేటస్ ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అట్లాగే గోశాలకు సంబంధించిన కొత్త పాలసీ తీసుకురావడం పైన కూడా క్యాబినెట్ చర్చిస్తుంది. దాంతోపాటుగా రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీకి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా క్యాబినెట్ చర్చిస్తుంది. సో ఈ రోజు మాత్రం క్యాబినెట్లో ఆర్డినెన్స్కి సంబంధించిన ప్రధానమైన అంశం అయితే చర్చకు వచ్చే అవకాశం అవుతుంది. దీని మీద ఒక కంక్లూజన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.